We come to verse 15 where he says, "Woe to you, scribes and Pharisees, because you travel about on sea and land to make one proselyte, and when he becomes one, you make him twice as much a son of hell as yourselves." ఇప్పుడు మనం 15వ వచనం చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొంటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. So they were missionaries. వాళ్ళు మిషనరీలుగా ఉన్నారు. Look at another good quality apparently in the eyes of men that they had. మనుషుల దృష్టిలో వాళ్ళు కలిగిన ఇంకొక మంచి లక్షణాన్ని మీరు చూడండి. They were missionaries. Now, whenever you hear of someone going out into the mission field, you have a respect for him. There's an automatic respect for someone who leaves his country, crosses land and sea. It must mean a sacrifice. వాళ్ళు మిషనరీలుగా ఉన్నారు. ఎవరైనా మిషనరీగా వెళ్తుంటే వాళ్ళ మీద గౌరవం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి వెళ్తుంటారు, సముద్రాలను దాటి వెళ్తూ ఉంటారు. That means he gave up their job and inconvenience for the family. వాళ్ళు ఎంతో త్యాగం చేసి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్యోగం విడిచిపెట్టి వెళ్తారు, కుటుంబానికి కూడా ఎంతో అసౌకర్యంగా ఉంటుంది అది. And so many things to go to another country and not going there to do business like a lot of people do, but going there in the name of religion. అనేక విషయాలు వాళ్ళు విడిచిపెట్టాల్సి వస్తుంది. వేరే దేశానికి వెళ్లాల్సి వస్తుంది. వేరే దేశానికి వెళ్ళి వాళ్ళు అనేక మంది చేసినట్లుగా వాళ్ళు ఏమి వ్యాపారం చేయట్లేదు, కానీ ఒక మతం కోసం ఆ విధంగా వాళ్ళు వెళ్తున్నారు. And most people would have appreciated it. Here's a man with the right doctrine, who's got a clean external life, who's going abroad at great sacrifice. అనేక మంది ఈ విధంగా చేస్తున్న వాళ్ళని చూసి ఎంతో అభినందిస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి సరైన సిద్ధాంతాలు కలిగి ఉన్నాడు, సరైన బాహ్య సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఇతర దేశాలకి వెళ్ళి మిషనరీగా పనిచేస్తున్నాడు. And suffering for his family. తన కుటుంబము తాను ఎంతో శ్రమపడి చేస్తూ ఉన్నారు. And going there only for a religious cause. ఒక మత సంబంధమైన కారణం కోసమే అక్కడికి వెళ్తూ ఉన్నారు. Now the average Christian would just admire that type of missionary. ఒక సాధారణ క్రైస్తవుడు ఏం చేస్తాడంటే అలాంటి మిషనరీని ఎంతో అభినందిస్తూ ఉంటారు, ప్రశంసిస్తుంటారు. But not Jesus. కానీ యేసు ప్రభువు ఆ విధంగా చేయటం లేదు. He said, what type of convert do you make when you get there? That's the important thing. నువ్వు అక్కడికి వెళ్ళి ఎలాంటి వారిని నువ్వు తయారు చేస్తున్నావు అన్నదే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. And that's what I'd say to all mission work in India. What type of convert do you make when you get to the mission field? భారతదేశంలో జరిగే మిషన్ వర్క్ అంతటిని నేను అడిగేది ఒకటే, మీరు మిషన్ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి వారిని మీరు తయారు చేస్తున్నారు? Is it someone twofold a child of hell? Is it possible for a missionary to go and make someone who's twofold a child of hell? ఒక వ్యక్తిని రెండంతల నరకపాత్రునిగా మీరు చేస్తున్నారా? ఒక మిషనరీ వెళ్ళి ఒక వ్యక్తిని రెండంతల నరకపాత్రునిగా చేసే అవకాశం ఉందా? According to Matthew 23:15, yes. Is it possible for a missionary who's got the right doctrine to go and make someone who's twofold a child of hell? మత్తయి 23:15 ప్రకారం అవును అనే ఇక్కడ జవాబు వస్తుంది. ఒక సరైన సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి కూడా ఒక వ్యక్తిని రెండంతల నరకపాత్రునిగా చేయగలడు. Yes, we cannot play with people's lives. It's a very serious thing to play with people's lives. మనుషుల యొక్క జీవితాలతో మనం ఆడుకోకూడదు. మనుషుల యొక్క జీవితాలతో ఆడుకోవటం అనేది ఎంత తీవ్రమైన విషయం అది. If you go out in the name of Christ, it's very important that you present a true gospel and obey what he said you must do, which is go into every nation and make disciples. క్రీస్తు నామములో నువ్వు ఇతరుల దగ్గరకు వెళ్ళేటప్పుడు సరియైన సువార్తతో వెళ్ళాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పారో సమస్త జనులను శిష్యులుగా చేయమని దాంతోనే వెళ్ళాలి. Disciples are those who love Jesus more than everyone else. మరెవరికంటే కూడా యేసుని ఎక్కువగా ప్రేమించే వాళ్ళే యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉంటారు. And Luke 14:26 to 33 lays down the conditions of discipleship, which is love Jesus more than father, mother, brother, sister, wife and children. లూకా 14:26-33లో మనం చూసినట్లయితే శిష్యత్వానికి కావాల్సిన షరతులు అక్కడ రాయబడ్డాయి. అవేంటంటే తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే ప్రభువునే ఎక్కువగా ప్రేమించాలి. This is the first thing we got to do when we go out as missionaries and preach the gospel anywhere, whether it's in our own hometown or around the world, wherever we go. మనం ఎక్కడికి వెళ్ళైనా మిషనరీగా సువార్త ప్రకటించేటప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పనిది, అది మన సొంత పట్టణమైనా లేక ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, we got to make disciples. We got to get the person to the place where he loves Christ more than father, mother and all his relatives. Jesus said, if a man loves father or mother more than me, he is not worthy of me. మనము శిష్యులుగా చేయాలి. ఏ వ్యక్తినైనా ఎక్కడికి తీసుకొని రావాలి అంటే ఆ వ్యక్తి తన తండ్రి కంటే, తల్లి కంటే,
బంధువుల కంటే కూడా యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి. నాకంటే తల్లిని, తండ్రిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదని ప్రభు చెప్పారు. And we don't want a whole lot of people in a church who are not worthy of Jesus Christ, according to his own words. యేసుక్రీస్తు ప్రభు వారికి పాత్రులు కాని అనేక మంది సంఘంలో మనకు అవసరం లేదు. యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం Who are not disciples. ఎవరైతే శిష్యులుగా ఉండరో, More than his wife, more than his children, more than his brothers, more than his sisters. That takes a while. తన తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభుని ప్రేమించాలి. దీనికోసం ఎంతో వెల చెల్లించాలి. And secondly, a disciple is one who takes up his cross every single day and follows Jesus. రెండోది ఏంటంటే ఒక శిష్యుడు అంటే ఎవరంటే తన సిలువను తాను ఎత్తుకొని ప్రతిరోజు యేసు ప్రభుని వెంబడించాలి. Luke 14:27 and Luke 9:23. లూకా 14:27, లూకా 9:23. So if a person is not willing to die to himself daily, you have not even taught him what discipleship is. ఒక వ్యక్తి ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని తన ప్రాణాన్ని ఉపేక్షించడానికి ఇష్టపడినట్లయితే తాను శిష్యునిగా కూడా ఇంకా బోధించబడలేదు. And number 3, he must be one who doesn't hold on to possessions. He got to give up his possessions. If he holds on to his possessions, he's not fit to be a disciple. మూడవ షరతు ఏంటంటే తాను ఏది కూడా గట్టిగా పట్టుకొని ఉండకూడదు. తన ఆస్తులు కానీ, తన భూ సంబంధమైన సంపదలు కానీ. ఒకవేళ ఆ వ్యక్తి గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే తాను శిష్యుడు కానేరుడు. And this is what is lacking in so much of Christian preaching and missionary work. ఈనాడు క్రైస్తవ బోధలో, మిషనరీ పనిలో ఎంతో కొదువుగా ఉన్న అంశం ఇది. They're making converts. Ask Jesus to come into your heart and ask him to forgive your sins. That's fine. వాళ్ళు ఇతరులు మారు మనసుకు నడిపిస్తున్నారు. యేసుప్రభుని హృదయంలోనికి రా, యేసుప్రభుని పాపాలు క్షమిస్తానని చెప్తున్నారు. మంచిది అది. If that was all that the Lord wanted, why in the world did he tell us to go and make disciples? ఒకవేళ అదే ప్రభు కోరుకుంటే, కేవలం అది మాత్రమే ప్రభు కోరుకుంటే మరి శిష్యులుగా చేయమని ప్రభు ఎందుకు చెప్తాడు? Disciple is a learner and a follower. Why in the world did he tell us to go into all the world and teach them to do every single thing that I have commanded you? ఒక శిష్యుడు అంటే నేర్చుకుంటూ ప్రభువుని వెంబడిస్తుండే వ్యక్తే. అందుకే ప్రభు ఏం చెప్పారంటే మీరు సమస్త దేశంలోకి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించాలి. Matthew 28 verse 18 to 20. మత్తయి సువార్త 28:18-20 The neglected part of the Great Commission. ప్రభు అప్పగించిన గొప్ప పనిలో నిర్లక్ష్యం చేయబడిన భాగం ఇది. So if I don't do that, it's possible for me to go even as an evangelical Christian today and go across land and sea and make someone twofold a child of hell. ఒకవేళ నేను ఆ విధంగా చేయకుండా ఉన్నట్లయితే నేను ఒక ఎవాంజలికల్ క్రైస్తవుడిగా ఉన్నా, నేను సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళి ఎవరినన్నా మార్చినా కానీ ఆ వ్యక్తి నేను రెండంతల నరకపాత్రునిగా చేయగలను. I've thought about that. How does a person become a double a child of hell? I mean, a child of hell itself is bad. రెండంతల నరక కుమారులుగా ఉండటం ఏంటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు, నరక కుమారులుగా ఉండటమే ఎంతో చెడ్డది అది. How does he become double a child of hell? Have you ever thought of that? Twice as much as son of hell? ఒక వ్యక్తి రెండంతల నరక పాత్రునిగా, నరక కుమారులుగా ఉండటం అంటే ఏంటో మీరు ఆలోచించారా? See, everyone born into the world living in sin is on his way to destruction. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి, పాపంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా నాశనానికి నడుస్తున్నాడు. And according to that expression that Jesus uses, he would be a son of hell. దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి వ్యక్తిని నరక కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. But if you go there as an evangelical Christian and somehow brainwash that person into believing just because he has mumbled some words that he is now a child of God. ఇప్పుడు నువ్వు ఒక ఎవాంజలికల్ క్రైస్తవునిగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదో కొన్ని మాటలు ఆయనకి చెప్పి, ఆ వ్యక్తి ఏదో కొన్ని మాటలు పలికాడు కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పావనుకో, even though he's not become a disciple at all. I mean, he doesn't even have an understanding of what taking up the cross means. He doesn't know what it is to die to himself. He doesn't know what it is. ఆ వ్యక్తి శిష్యుడిగా లేకపోయినా కానీ, తనకు తాను చనిపోవటం అంటే ఏంటో కూడా అతనికి తెలియకపోయినా, తన ప్రాణాన్ని ఏ విధంగా ఉపేక్షించుకోవాలో అతనికి తెలియకపోయినా, to love Jesus more than everybody on earth. మరెవరికంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటో తెలియదు. But you convinced him that he's okay. కానీ నువ్వు బానే ఉన్నావని అతనికి చెప్పావు. You see, you have immunized him that moment to hearing the gospel anymore, because he says, I'm a child of God now. అప్పుడు నువ్వేం చేసావంటే ఆ వ్యక్తి నిజమైన సువార్త అసలు వినకుండా చేసావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేశావు. I'm okay. I'm a child of God when he's not a child of God. నేను బానే ఉన్నాను, నేను దేవుని కుమారుడిని అని ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, కానీ నిజానికి దేవుని కుమారుడు కాదు ఆ వ్యక్తి. He's not a disciple, but you have convinced him with doctrinal brainwashing
that he's a child of God. ఆ వ్యక్తి శిష్యుడు కాదు, కానీ ఏదో కొన్ని సిద్ధాంతపరమైన విషయాలు చెప్పి నువ్వు దేవుని కుమారుడివి అని అతన్ని ఒప్పించావు. This is what it means to make a person twofold a child of hell. ఒక వ్యక్తిని రెండంతల నరక కుమారునిగా చేయటం అంటే ఇదే. The other person who's not doctrinally brainwashed, who still says, I'm a heathen, I'm not a Christian. ఇంకొక వ్యక్తి సిద్ధాంతపరంగా ఏదో కొన్ని మాటలు నమ్మనందున నేనేం క్రైస్తవుని కాదు, నేను అన్యుణ్ణి అని ఆ వ్యక్తికి తెలుసు. He's a single child of hell. This is a double a child of hell. And this is the one that will never be converted. ఆ వ్యక్తి ఒకంత నరకపాత్రుడు, కానీ ఈ వ్యక్తి అయితే రెండంతల నరక కుమారుడు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇంకా సువార్త ఎప్పటికీ వినడు. He's the other one who's a possibility of getting converted because he doesn't even believe he's converted. ఎందుకంటే ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ వ్యక్తి నిజంగా మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకా నేను దేవుని కుమారుడిని అని నమ్మటం లేదు కాబట్టి. When you make a person believe that he's converted and a disciple when he's not a disciple, you've really made him twofold a child of hell. ఒక వ్యక్తి నిజమైన శిష్యుడిగా లేకపోయినా కానీ నువ్వు దేవుని కుమారుడివి, ప్రభువుకి శిష్యుడిగా ఉన్నావని ఒప్పింపజేసినట్లయితే ఆ వ్యక్తి రెండంతల నరక కుమారునిగా అవుతాడు. And a lot of that is happening around the world. ఈనాడు లోకంలో అనేక చోట్ల ఇది జరుగుతూ ఉంది. So it's not the question of the percentage of Christians that needs to increase in any land. ఇప్పుడు అవసరం ఏంటంటే ఎక్కడైనా కానీ క్రైస్తవుల శాతం పెరగటం కాదు ముఖ్యం. It's the quality of the individual Christian that needs to be important. ప్రతి క్రైస్తవుని వ్యక్తిగతమైన నాణ్యత పెరగటం అనేది ప్రాముఖ్యమైన విషయం. Jesus was more interested in quality always. He never sought for numbers. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు నాణ్యత గురించే చూశారు కానీ సంఖ్య గురించి ఎప్పుడు చూడలేదు. He always spoke the hardest words when great multitudes came to follow him because he said there's a price to be paid to follow me. అనేక మంది జనసమూహములను ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఎంతో కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకంటే మీరు నన్ను వెంబడించాలంటే మీరు వెల చెల్లించాలి అని. For the pearl of great price you have to sell everything that you have. విలువైన ముత్యాన్ని మీరు కనుగొన్నట్లయితే మీకు కలిగినదంతా మీరు అమ్మివేయాలి. And if we don't proclaim that, the whole counsel of God, then we're going to have these converts who are twice the sons of hell. దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పాన్ని మనం ప్రకటించకుండా ఉన్నట్లయితే అనేక మంది ఈ విధంగా మార్పు చెందిన వాళ్ళని రెండంతల నరకపాత్రులుగా మనం చేస్తాం. So we got to be careful that we don't come under that condemnation that Jesus gave to the Pharisees here. You cross land and sea and make a proselyte, and in the end he's twice as much a son of hell as yourselves. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో చెప్పినట్లుగా ఆ విధంగా మనం ఉండకూడదు. అక్కడ ఏం చెప్పారంటే ప్రభు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతల నరకపాత్రునిగా చేయుదురు.